వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వేడివేడిగా ఒక స్వీట్ చేసుకుందాం. దీనికి ఎక్కువ సమయం తీసుకోదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు. ముందుగా మనకు కావాల్సింది 1 కప్పు పుట్నాలు. ఇది పొడి చేసుకోవాలి. ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టేశాను. 1 కప్పు పుట్నాల పొడి, 1/2 కప్పు షుగరు, 1/4 కప్పు నెయ్యి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి దంచి పెట్టుకున్నాను. కర్పూరం అండి, తెలుసు కదా, ఇది జస్ట్ పించి, ఎంత కొంచెం ఎక్కువ వేయొద్దు, చేదు వచ్చేస్తుంది. దీనికి వాటర్ 1.5 కప్ తీసుకోవాలి. నేను ఈ బౌల్లో పోస్తున్నాను. రెండు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇలాగ టైం వేస్ట్ అవ్వకుండా ఇంకొక స్టవ్ వెలిగించుకుందాం. ఇందాక కొలిసి పెట్టుకున్నాం కానీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, వాటర్ అవి పెట్టుకుందాం. ఈ లోపల అవి మరుగుతాయి. ఈ కళాయి వేడెక్కాక నెయ్యి 1/4 కప్పు వేసేసుకోవాలి. నెయ్యి కాగనివ్వాలి. నెయ్యి కాగింది చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి వేసేసుకోవాలి. మొత్తం మాడకుండా తిప్పుకోవాలి, బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేటట్టు. ఇది ఎంతసేపు పట్టదండి, 1 మినిట్ కూడా పట్టదు. ఆగటాకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇందులో ఆల్రెడీ నీళ్ళు కూడా బాయిల్ అయిపోయినాయి. మనకి ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. ఎర్రగా అవుతుంది చూడండి. మాడకుండా తిప్పుకోవాలి, ఉట్టికినే అడుగంటుంది. చాలా సింపుల్ అండి స్వీట్, కష్టపడేది ఏమీ లేదు. బాగా ఏగింది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ని చూసారా, ఉండలు లేకుండా పోసుకోవాలి. మూత పెట్టేసేయండి. 1 మినిట్ వదిలేసేయండి, మంచిగా ఉడుకుద్ది. ఉడికిందండి. ఆయిల్ కూడా అందులోంచి బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు షుగర్, యాలకాయ ఒకటి దంచి పెట్టుకున్నాం, కర్పూరం కూడా అందులో వేసేయాలి. మంచిగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని, ఆల్రెడీ మనం షుగర్ కొలిసి పెట్టుకున్నాం కండి, వేసేసుకోవాలి. మంచి కలిసేటట్టు తిప్పి ఒకసారి మూత పెట్టేసుకుందాం. షుగర్ అంతా కరుగుద్ది ఈలోపు. చూడండి ఒకసారి అయిపోయిందా లేదా. అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయింది చూడండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. చిటికిలో గుమగుమలాడే వేడివేడిగా స్వీట్ పుట్నాల పొడితో చేసుకున్న హల్వా.